5 years ఎల్ఎల్బి బెస్టా 3 years ఎల్ఎల్బి బెస్టా అన్నది చాలా మందికి ఉన్న డౌట్. అసలు ఇదేమిటంటే ప్రతి స్టూడెంట్కి మారుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెష్గా ఇంటర్ ఫినిష్ అయిన స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఒక అంబిషన్ ఉంది లైఫ్లో, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, అలాగే యూపీఎస్సీకి వెళ్ళాలి, లేకపోతే టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ నాకు రాయాలని ఉంది, ఒక అడ్వకేట్ అవ్వాలని ఉంది అనుకున్నప్పుడు మీకు ఇంటర్ ఫినిష్ అయి ఉన్నారు కాబట్టి 5 years ఎల్ఎల్బి అనేది బెస్ట్ చాయిస్. ఎందుకు అంటే మీరు ఈ 5 yearsలో హిస్టరీ నుంచి కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటారు, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, ఫ్యామిలీ లా, కాన్స్టిట్యూషనల్ లా, అసలు మీకు ఐపీసీ, సిఆర్పిసి మీకు లేనిది అంటూ ఏది ఉండదు. ఈ 5 yearsలో 10 సెమిస్టర్స్లో ప్రతి సబ్జెక్టు ఉంటుంది. ఎవరికైతే యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఉందో అంబిషను, వాళ్ళు కనుక 5 years ఎల్ఎల్బి జాయిన్ అయితే వీళ్ళకి ఏంటంటే ఒక సేఫ్టీ కూడా ఉంటుంది. రేపొద్దున జాబ్ రాలేదు, జాబ్ రాకపోతే మళ్ళీ ఏం చేయాలి, మనకి ఏజ్ అయిపోతుంది. ఏజ్ అంటే చాలామంది ఒక 3-4 years నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు, అప్పటికి చాలా ఏజ్ వచ్చేసింది కాబట్టి అన్న క్వశ్చన్కి సమాధానం ఉండదు. అది డిగ్రీనో లేకపోతే ఇంజనీరింగ్ అయిపోతుంది. ఇంజనీరింగ్ అయిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి మీరు ఇన్ని గ్యాప్ వస్తుంది అనమాట. మనకి సాఫ్ట్వేర్ కూడా గ్యాప్ ఉంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. బట్ మీకు ఏమవుతుంది, ఎల్ఎల్బికి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీరు జ్యుడిషియల్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగరేణి తీసుకున్నారు, అందులో కూడా జ్యుడిషియల్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి ఎల్ఎల్బి పట్టా కావాలి అంటే మీరు ఎల్ఎల్బి సర్టిఫికేట్స్ ఉండాలి, మీరు ఒక లా చదువు ఉండాలి. సో ఎల్ఎల్బి చేయడం వల్ల రేపొద్దున ఒకవేళ జాబ్ రాకపోయినా గవర్నమెంట్ జాబ్ మీకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా లీగల్ ఫామ్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చిందండి ఎల్ఎల్బి ప్రొఫెషనల్ గురించి. ఎవరైతే సబ్జెక్ట్ మెయిన్ ఏంటంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా మీరు ఏం చేసినా దండగే. బట్ ఏంటంటే మంచిగా ఎల్ఎల్బికి 5 years ఉంటుంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి టీఎస్ లా సెట్ రాయటం కానీ, లేదా ఇంకా మేము మంచి చదువుకోవాలనుకుంటే క్లాట్ రాయటం కానీ, నేషనల్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని నేషనల్ మంచి యూనివర్సిటీలో ఒక సీట్ తెచ్చింది అనుకోండి, చాలా చాలా మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. 5 years టైం ఉంటుంది. అంటే మీకు మీ టార్గెట్ని అచీవ్ చేయడానికి మంచి వే పడుతుంది అనమాట. మీకు ఏజ్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. మీకు 22 years కల్లా ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఇంటర్ అయిపోయి మీరు ఎల్ఎల్బి 5 years జాయిన్ అయ్యారు, 22 years కల్లా మీది అయిపోయింది అనుకోండి, మీరు జేసీజే రాసుకోవచ్చు, జ్యుడిషియల్ ఎగ్జామ్ జూనియర్ సివిల్ జడ్జి రాసుకోవచ్చు, మీరు యూపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమైనా రాసుకోవచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన నోటిఫికేషన్ రాసుకోవచ్చు. మీకు గవర్నమెంట్ జాబ్ కనుక మీకు అంబిషన్ ఉంటాయి. బట్ మీరు ఈ 5 yearsలోనే అన్నీ నేర్చుకుంటారు. కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటారు, ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటారు, ఎకానమీ నేర్చుకుంటారు, సోషియాలజీ నేర్చుకుంటారు, సైకాలజీ నేర్చుకుంటారు. 5 yearsలో మనకి ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందో దాన్ని అచీవ్ చేయడానికి మంచి వే దొరుకుతుంది అనమాట. సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇంకా మంచి వే ఇది. సో ఎవరైతే ఇంటర్ ఫినిష్ చేస్తున్నారో వాళ్ళకి ఈ థాట్స్ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీగా ఎల్ఎల్బి జాయిన్ అవ్వండి. మేము ఇంకా బాగా కష్టపడగలం అనుకుంటే మీకు ఇంకా ఉంటే క్లాట్ రాయండి. క్లాట్ రాస్తే ఏంటంటే నేషనల్ యూనివర్సిటీస్లో మంచి యూనివర్సిటీస్లో మీకు లాలో సీట్ వస్తుంది అనమాట. వస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. సో ఈ బిఏఎల్ఎల్బికి 5 years ఎల్ఎల్బికి 3 years ఎల్ఎల్బికి ఉన్న డిఫరెన్స్ ఇదనమాట. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మాత్రమే మనం చూడగలము. ఇప్పుడు డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 5 years ఎల్ఎల్బి చేస్తే ఇక మీరు ఆల్రెడీ డిగ్రీ అయిపోతే 22నో 21లోనో ఉంటారు. ఇది ఒక 3 years, మళ్ళీ 25 అట్లా ఇబ్బంది అవుతుంది. అదే ఇంటర్ ఫినిష్ చేస్తున్నారు అనుకోండి, మీకు 21కో 22కో ఎల్ఎల్బి అయిపోతుంది. ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత మీకు చాలా అంటే చాలా టైం ఉంటుంది. మీరు ఏదైనా ఇష్టంగా ప్రిపేర్ అవ్వడానికి కానీ దేనికైనా టైం ఉంటుంది. నన్ను అడిగితే ఎవరైతే ఇంటర్ ఫినిష్ చేస్తున్నారో యూపీఎస్సీ మెయిన్ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ ఎవరికైనా అంబిషన్ ఉంది లైఫ్లో అనుకున్న వాళ్ళు 5 years ఎల్ఎల్బి జాయిన్ అవ్వండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చింది అనమాట.